మగ వాలంటీర్లు వాళ్ళు గోతాలు మోసేవాళ్ళంట మామూలుగా ఆయన దృష్టిలో. వీళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట, తలుపు కొడతా ఉంటారంట. ఇది నాకు ఎంతో భయం కలిగిస్తుంది. ఆ ఇంట్లో నా ఆడపడుచులు ఉంటారు, నా చెల్లెళ్ళు ఉంటారు, నా అక్కలు ఉంటారు, నా మనవరాళ్ళు ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న ఆడపిల్లలు కూడా ఉంటారు, చిన్నపిల్లలు. ఈ దుర్మార్గులు అన్నీ ఒకటే తెగ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడ్డా. అయ్యో, ఇంత పెద్ద 75 ఏళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా? నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని. ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నిద్ర రావట్లేదు. రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా, జైల్లో కూడా ఇదే ఏడుపు నాకు. అయ్యో, బుడికి నిద్రలేవు. అర్ధరాత్రి పూట లేచి అయ్యో ఆ ఇంట్లో 16 ఏళ్ల పిల్ల ఉంది, ఈ దుంప దగ్గర వీళ్ళు వచ్చి మగవాళ్ళంటారు వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో బాబు, వయసు అయిపోయింది కదా, తెల్లట్టుకులేంటి అని ఎమ్మటంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైటు ఆడ అబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఆడ ఆ ముందు లేదంటే ఎట్లే వెళ్ళాడు. ఎట్లే వెళ్ళి ఆ ముందు తలకి రాసి లక్ష్మీభారతి గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు. అంత నాకు గొప్ప ఆడది. ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాదు గుర్తుపెట్టుకోండి, ఏమి లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మంది బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఏరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం.